ఫస్ట్ లడ్డు గురించి మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మనం సంక్షేమ పథకాల గురించి పారిశ్రామికవేత్తలు రావడం పెట్టుబడులు వీటి గురించి మాట్లాడదాం. లడ్డు కల్తీ జరగలేదనే ఒక వెర్షన్, జరిగిందని మరొక వెర్షన్. అది కొన్ని మాటల తేడా తర్వాత లేదంటే రిపోర్ట్స్ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఏఆర్ ఫామ్కి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నిన్న సజ్జలు మాట్లాడినట్టు తీరు కానీ ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. నిజంగానే రాజకీయ కోణం ఉందా అనేది. కానీ సిట్ అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు గోపి గారు? లడ్డు కల్తీ అంటే ఇప్పుడు తిరుపతి చాలా పెద్ద పుణ్యక్షేత్రం అండి. లక్షలాది మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆహార పదార్థాలతో పాటు మంచినీళ్లు కూడా టెస్ట్ చేసి నాణ్యమైనవే వాడుతూ ఉంటారు, భక్తులకు అందిస్తూ ఉంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న క్రమం. ఇందులో ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 సార్లు నాణ్యత తక్కువగా ఉంది అని వెనక పంపించారు. అలాగే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 సార్లు వెనక పంపించేశారు. సో నాణ్యత టెస్ట్ చేసుకోవటం, ఆ తర్వాత నాణ్యత ప్రమాణాలకు అనుకూలంగా ఉంటేనే లోపలికి అనుమతించటం. ఏ పదార్థమైనా సరే, ఉల్లిపాయల, ఉప్ప, మంచినీళ్ళ, ఏదైనా సరే నాణ్యత ఉంటేనే లోపలికి పంపించడం, నాణ్యత లేకపోతే వెనక పంపించడం అనేది చాలా సర్వసాధారణంగా తిరుపతిలో జరుగుతూ ఉంటది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నాణ్యత లేని 18 సార్లు వెనక పంపించిన గీని మరి లోపలికి ఎప్పుడు వాడారో అనేది వీళ్ళు అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. అధికారులదే బాధ్యత. జూలై 12న 4 ట్యాంకర్లని పట్టుకున్నాము, 4 ట్యాంకర్లలో నాణ్యత లేదు అని అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. ఈవో కూడా శ్యామలరావు గారు కూడా మనం చెప్పింది ఏంటంటే నాణ్యత లేని ఆ ట్యాంకర్లను వెనక పంపించేశాము, వాటిని లడ్డుకి వాడలేదు అని చెప్పారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది లడ్డుకి వాడారు అని చెప్పడం నిజంగా అంటే రాజకీయ కోణం ఉన్నా కూడా భక్తులకు చాలా ఒక అవమానకరమైన విషయం అవుతుందండి అది. భక్తులు వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. అంటే నాణ్యత లేని లడ్డు, యానిమల్ ఫ్యాట్ ఉన్న లడ్డు తిన్నామా మేము అనే బాధ కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇదైతే ఒక దురదృష్టకరమైన సంఘటన. అంటే నాణ్యత లేనిది లడ్డులో వాడనప్పుడు దాని గురించి కొంతమంది భక్తులు ఇప్పుడు తిరుపతి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నటువంటి బైట్స్ మీరు చూసే ఉండుంటారు కదా గోపి గారు. గతంతో పోలిస్తే ఇప్పుడు టేస్ట్ వైజ్ గానీ ఇవి కానీ బాగుంది అనేది ఫీడ్బ్యాక్ మేము కూడా తినున్నాము. ఇది ఎట్లా అంటే ఎందుకు టేస్ట్ లో డిఫరెన్స్ వచ్చింది అనుకోవచ్చు? అంటే టేస్ట్ ఏముందండి, ఇప్పుడు భక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇప్పుడు రాజకీయ నాయకులు మాటలనే భక్తులు కూడా చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. భక్తులు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు ఇప్పుడు మొన్న పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, లాస్ట్ ఇయర్ లడ్డు తిన్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళి లడ్డు తినండి మీకు తేడా తెలుస్తుంది అని. లాస్ట్ ఇయర్ లడ్డు ఎలా ఉంది ఏంటి ఆ టేస్ట్ ఇప్పటి వరకు గుర్తుందా వాళ్ళకి? గుర్తు పెట్టుకోగలిగారా? ఇప్పుడు టేస్ట్ ఎప్పుడు లడ్డు, తిరుపతి లడ్డు అండి చాలా మహాప్రసాదం. అది భక్తులు చాలా ప్రేమతోటి, చాలా గౌరవంతో, చాలా భక్తితోటి స్వీకరించే మహాప్రసాదం. ఆ ప్రసాదాన్ని కల్తీ చేయడానికి ఎవరు పెద్దగా ఇష్టపడరు, చేయరు. అలాంటి కల్తీ ఏదన్నా ఉంది అంటే వెంటనే వెనక పంపించేస్తున్నారు అధికారులు. అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇది మామూలుగా అయితే రాజకీయ పరమైనటువంటి ఆరోపణే, రాజకీయం కోసం చేసిందే. ఇది నిజంగా రాజకీయం కోసమే చేసుంటే గనక ఆ తిరుమల వెంకన్న అంత ఈజీగా వదిలిపెట్టే అంత ప్రసక్తే ఉండదండి గోపి గారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఆ వెంకన్నకి సంబంధించి ఏదైనా తప్పుగా మాట్లాడినా లేదంటే దాంట్లో ఏదైనా రాజకీయ కోణం వెతుక్కుందామన్నా, రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నా, ఇదేమి మన ఓన్లీ ఏపీ స్టడీకి సంబంధించిన అంశం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి డిబేట్ లో చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నా, ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా రియాక్ట్ అయ్యారు, ధర్నాలు చేస్తున్నారు. ఇది నిజంగా రాజకీయ కోణంలోనే
ఇది కనుక మనం క్రియేట్ చేస్తే హిందూ మనోభావాలు దెబ్బతీసి అదేదో వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గా ఉండి మనకి మైలేజ్ వస్తుందని చెప్పి కూటమి కనుక అనుకుని ఉంటే, ఆ విధంగా జరిగితే ఒకవేళ సిట్ విచారణలు ఇవన్నీ కూడా బయటకు వస్తే గనక చాలా మైనస్ అవుతుంది. ఇది రాజకీయంగా అయితే గనక మీరు చెప్పిన పాయింట్లు ఇది రాజకీయ కోణమే ఉంది, దీంట్లో అసలు నిజంగా ఏమీ లేదు అనుకుంటే అంటే అక్కడ అంతమంది అధికారులు ఉన్నారండి, అంత యంత్రాంగం ఉంది, వాళ్ళు చూస్తూ ఉంటారు, నాణ్యతా ప్రమాణాలు టెస్ట్ చేస్తూ ఉంటారు. నాణ్యత ప్రమాణాలకు తక్కువగా ఏది ఉన్నా కూడా వెనక పంపించేస్తారు. ఈవెన్ వాటర్ బాటిల్ అలా ఉన్నా కూడా వెనక పంపించేస్తారు. సో ఆ అధికారులు లోపలికి వచ్చే ప్రతి దాన్ని కూడా నాణ్యతా ప్రమాణాల మేరకు చెక్ చేసి మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇది చాలా రొటీన్ గా జరిగిపోతూ ఉంటుంది. అక్కడ కూడా రాజీ పడి నాణ్యత లేని వాటిని లోపలికి తీసుకోవాలి. ఎందుకంటే అది భక్తుల మనోభావాలు, భక్తి అండి అది. దాన్ని అంత చులకనగా తక్కువగా చూడలేరు. ఒకవేళ సిట్ ఆడి స్పీడప్ చేస్తుంది కదా, 3 బృందాలుగా వచ్చాయి, సిట్ దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ సిట్ దర్యాప్తు చేస్తుందండి, సిట్టు దర్యాప్తు చేస్తుంది. 3 బృందాలుగా విడిపోయారు, చేస్తున్నారు. నిన్న ఆ తిరుపతిలో నమోదైన కేసుని వాళ్ళు సిట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. వాళ్ళు చేసేది చేస్తారు. అంటే దాంట్లో ఏదైనా వచ్చుంటే అప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి? రాకపోతే రాజకీయ కోణం అని చెప్పి అనుకున్నాం, వచ్చుంటే ఒకవేళ దీంట్లో విధంగా జరిగింది, గతంలో అధికారులు ఈ విధంగా ఎవరో ఒకరు ఎవరైనా హెడ్ పర్లేదు అని ఏదైనా అనుంటే ఆ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. అసలు ఏది జరగలేదు అనుకుంటే అసలు తిరుపతి దేవస్థానంలో మొన్న ప్రక్షాళన ఎందుకు చేస్తారు, పంచగవ్య ప్రోషణ ఎందుకు చేస్తారు, ఇవన్నీ హోమాలని చేస్తున్నారు కదా ఒకరోజు పూర్తిగా. ఇప్పుడు అక్కడ అధికారులు ఏం చేశారండి, ఏం చేస్తున్నారు అధికారులు అందరూ? ఎంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇవన్నీ నాణ్యత ప్రమాణాలకు తక్కువగా ఉండేటువంటి నెయ్యి, లేకపోతే ఇతర లేదా యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి లోపలికి వస్తే అధికారులంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంప్రోక్షణ చేయడం ఏంటి, ఇప్పుడు యాగం చేయడం ఏంటి, ఇప్పుడు యజ్ఞం చేయడం ఏంటి? అప్పుడు అవి వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు కాదా, ఈ అధికారులు కాదా అక్కడ కూర్చున్నది? ముఖ్యమంత్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు వెళ్ళి నెయ్యి ఎలా ఉంది ఏంటి అని చూస్తూ ఉంటాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కూర్చొని నెయ్యి నాణ్యతగా ఉందా లేదా అని చూస్తుంటాడా? అధికారులు కదా, అధికారులు బాధ్యత వహించాలి. అధికారులు నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలుగా యానిమల్ ఫ్యాట్ ఉన్న నెయ్యి తిరుపతికి వస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలుగా అని చెప్పి మెన్షన్ చేయలేదు. మనకి ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం 5 సంవత్సరాల నుంచి అంటే 19 to 24 ఇదే రకంగా జరిగింది అనేది ఇప్పటి వరకు నేనైతే వినలేదు. ఒకవేళ మీరుంటే కనుక చెప్పండి, ఎవరు మాట్లాడినా సరే 5 years కంటిన్యూగా ఇదే వచ్చింది అనేది మేము ఎక్కడ 5 years కంటిన్యూగా రాలేదండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది జరిగింది అని చెప్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి అధికారంలో 5 సంవత్సరాలుగా ఉందా లేదా సంవత్సరంగా ఉందా? నాకు తెలిసి ఇప్పుడు ఈ టెండర్ ఏఆర్ ఫుడ్స్ కి ఇచ్చిన టెండర్, ఏఆర్ డైరీకి ఇచ్చింది టెండర్ ఏప్రిల్ మేలో ఎప్పుడో ఇచ్చారండి. ఏప్రిల్ మేలో అంటే ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఎవరికి అధికారం లేదు, అధికారులు మాత్రమే పూర్తిగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి. ఆ సమయంలో ఈ టెండర్ కేటాయించారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం వెరిఫై చేసుకోవాలి, సిట్ వెరిఫై చేస్తుంది. నిబంధనలు వరకు ఎలా ఉన్నాయి, నిబంధనలు ఫాలో అయ్యారా అనేది కూడా సిట్ దర్యాప్తులో తేలుతుంది. ఈ దర్యాప్తులో తేలిన తర్వాత అసలు ఏ అధికారి ఈ బాధ్యత వహించాలి అనేది కూడా సిట్ నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా అలాంటి ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా అధికారుల పేర్లు బయట పెడుతుంది సిట్ బయట పెడుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం వాళ్ళని పనిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి పార్థసారథి గారు. నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. రాజకీయ కోణం అని చెప్పి మొదటిగా చెప్పడం జరిగింది గోపి గారు. ఆ తర్వాత ఒకవేళ రాజకీయంగా ఉంటే కనుక అది ఈ ఎలక్షన్స్కే కాదు ఏ ఎలక్షన్స్కి ఇంకా ప్రజలు హోప్ ఇవ్వరేమో, ఒకవేళ రాజకీయంగా దీన్ని టర్న్ చేసుకోవాలనుకుంటే ఈ అంశాన్ని. కానీ దీంట్లో ఏ విధమైన ఉన్నాయి, నిన్న సజ్జలు కూడా చెప్పడం జరిగింది కదా, షోకాజ్ నోటీసులు ఇవేమీ చెప్పలేదు, ఏఆర్ డైరీ సంబంధించి ఇచ్చినప్పుడు కూడా మీరు ఈ విధంగా కలిపారని చెప్పి వారి మీద యాక్షన్ కింద కానీ ఇవన్నీ కంప్లైంట్లు ఏమీ లేవు, మరి ఏ విధంగా ప్రజలు నమ్మాలి, ఇదంతా ఎందుకు చేస్తున్నారనే విధంగా నిన్న సజ్జలు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది.
యథా రాజా తదా అధికారి అనేటువంటిది ఇప్పుడు ఉండేటువంటి ఒక సూత్రం అమ్మ. ఉమ్, అంటే అధికారులు అనేటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఏదో శేషన్ గారి లాగానో ఇంకోలాగానో చేసేటువంటి వాళ్ళ అధికారుల సంఖ్య చాలా తక్కువ. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలా ఉంటారంటే ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళ కోసం, అంటే కొన్ని రేర్ ఎగ్జామ్షన్స్ వేరే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీ మీద ఈ యొక్క నింద వచ్చేదానికి అవకాశం ఎక్కడ ఉంది అంటే, వీళ్ళ యొక్క గతంలో జరిగిండేటువంటి యొక్క ఆచరణలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అనుమానమే వస్తుంది. మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి చూస్తే, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, అక్కడ కాంట్రాక్టు మొత్తం లైటింగ్ కోసం కాంట్రాక్ట్ ఇస్తే అక్కడ తీసుకొని వచ్చి ఒక సిలువ ఆకారంలో ఉండేటువంటి యొక్క డిజైన్ అంతా కూడా అక్కడ వేశారు. దాని మీద మా భానుప్రకాష్ రెడ్డి గారు, తర్వాత విశ్వ హిందూ పరిషత్తు, వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా ధర్నాలు చేశారు, మొత్తం అంతా చేశారు. దాన్ని మార్చి మళ్ళీ కలిసిం పెట్టారు. అంటే కలిసిం పెట్టడానికి సిలువ పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. ఉమ్, బస్సు టికెట్లకు సంబంధించి ఒక కాంట్రాక్టర్కు ఇస్తే, ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇమీడియట్ గా వెనకాల జెరూసలం యాత్ర యేసు ప్రభువుకు సంబంధించినటువంటిది తిరుమల తిరుపతి బస్సు టికెట్లు అండి, అవును, ఆ బస్సు టికెట్లపై ముద్రించాడు. ముద్రించినప్పుడు అవి దాదాపుగా ఒక 10-15 రోజులు అయిన తర్వాత భక్తుల ద్వారా తెలుసుకున్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ మొత్తం దాని మీద తీవ్రంగా ఉద్యమం చేసి, అప్పుడు ఉండేటువంటి యువ మోర్చా వీళ్ళందరూ చేసిన తర్వాత దాన్ని తొలగించారు. అంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే, అధికారి ఎలా ఉంటుందంటే పైన ఉండేటువంటి అతని మెప్పు పొందడానికి గాను వీళ్ళు చిత్ర విచిత్రాలు చేస్తారు. ఈ చిత్ర విచిత్రాలు చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిందే బాధ్యత ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా. లేకపోతే అధికారిని అంతా ఇంతకు శిక్షించారా? ఇప్పుడు ఎవరైతే ఈ బస్సు టికెట్లకు సంబంధించి జరిగిందో అతన్ని ఏమన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శిక్షించిందా? లేదు. ఇంతకు ముందు చెప్పిండేటువంటి విధంగా అధికారులు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా శిక్షించారా? ఇది తిరుమల వరకు సంబంధించినటువంటి వరకు మాత్రమే. అదే మీరు చూస్తే మొట్టమొదటి జరిగిండేటువంటిది మన యొక్క అంతర్వేదికి సంబంధించినటువంటి రథం కాలిపోయింది. ఆ రోజు వీళ్ళు సిట్ వేశారో ఏమేశారో మొత్తం ఒకరిని పట్టుకొని వచ్చారు. వీటిలే బహిరంగంగా అదంతా ఏం లేదు, వాడు ఒక పిచ్చోడు. మరి వాడు పిచ్చోడు అయితే నువ్వు పిచ్చికి ఆసుపత్రికి పంపించేమన్నా అతన్ని రెక్టిఫై చేసావా? అది లేదు, వదిలేసావు అంతే. అతనికి సంబంధించి ఏ విధమైనటువంటిది ఆలోచనలు వీళ్ళవి ఎలా ఉంటాయనేది రాజశేఖర రెడ్డి గారు మొన్న చూశానమ్మా. రాజశేఖర రెడ్డి గారు ఒక అనిల్ గారికి సంబంధించినటువంటి ఒక ప్రసంగంలో మాట్లాడుతూ, ఆయనకి అభినందిస్తూ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ, అతను అనిల్ గారు ఈ విశ్వాసంలోకి మార్చడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, ఆయన అభినందనీయులు, ఇది ఇంకా కొనసాగాలని ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారని సాక్షాత్తు రాజశేఖర రెడ్డి చెప్పారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక మతం మార్చమని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అంటే కింద ఉండేటువంటి అధికారులు ఏమి, ఓహో కొంతమందిని మతం మారిస్తే మాకు రాజశేఖర రెడ్డి ఏదన్నా లాభం ఇస్తాడేమో అని. ఇక్కడ కూడా అంతే, బస్సు టికెట్లలో ఆ విధంగా కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళా పోయేసి జగన్ గారికి. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ మెయిన్ గా వైసీపీ నాయకులు మాట్లాడుతుంది ఏంటంటే, గతంలోనూ టీడీపీ హయాంలో అప్పుడు కూడా కూటమే కదా, లాస్ట్ ఇయర్ అంటే కాస్త విభేదాలు వచ్చాయి, కానీ ఫస్ట్ నుంచి కూటమే కదా అధికారంలోకి వస్తే. ఇప్పుడు జనసేన పోటీ చేయనప్పటికీ కూడా మద్దతు ఇచ్చింది కాబట్టి అప్పుడు కూడా ఐ థింక్ 15 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఇప్పుడు మా హయాంలో 18 సార్లు మేము వెనక్కి పంపించాము. అసలు ఈ టెస్టులన్నీ జరిగి పంపిస్తూ ఉన్నప్పుడు అసలు ఎక్కడ కల్తీకే ఆస్కారం లేనప్పుడు కల్తీ అనే విధంగా చెప్తారు. ఒకవేళ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులో కూడా ఎక్కడ ఇవేమి ప్రస్తావించట్లేదు, ఎట్లాగా అని. అందుకే రాజకీయ కోణం అని అడుగుతున్నారు. అదేనండి, ఇప్పుడు ఎలా వస్తుందంటే దీంట్లో రాజకీయ కోణం అనేటువంటిది వాళ్ళు సహజంగానే రాజకీయ కోణం అని మీరు చెప్తారు. ఎప్పుడైనా ఇప్పుడు దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ వచ్చింది, దానికి సంబంధించి సిట్టి ఏర్పాటు జరుగుతోంది, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎవరు అసలు దీన్ని ఎక్కువగా ప్రేరేపించిండేది? విషయం చెప్పిన వెంటనే ఓ అని చెప్పేసేసి నువ్వు అట్లా చేయలేదా, నువ్వు పొరంబోకు, మీ హయాంలో జరగలేదా, మీ హయాంలో జరగలేదు, ఇవన్నీ మాట్లాడుతుండేది వైఎస్ఆర్సీపీ కదా. నీకెందుకంత అదేమో దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు అన్నట్లుగా నీకెందుకంత అవసరము? కానివ్వండి, విచారణ జరగనివ్వండి. విచారణ జరిగిన తర్వాత తిరిగిండేటువంటి దాంట్లో ఏదో జరుగుతుంది. అది ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సిండేటువంటిదమ్మా. ఇంతకు నేను చెప్పాను, ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవ మతానికి సంబంధించి ఉండేటువంటి యొక్క దాంట్లో అంతర్వేది విషయంలో జరిగిండేటువంటి విషయంలో కానీ, అంటే అక్కడ కూడా నేను చెప్పానమ్మా, అంతర్వేది విషయంలో అతన్నైతే రథాన్ని కాల్చిండేటువంటి వ్యక్తిని అయితే స్వేచ్ఛగా వదిలేశారు.
దీనికి నిరసనగా వెళ్తుండేటువంటి వ్యక్తులందరినీ, దాదాపుగా హిందువులందరినీ 80 రోజుల పాటు ఆడవాళ్ళని మగవాళ్ళని అందరూ సుమారు వాళ్ళనంతా కూడా జైళ్లలో పెట్టారు. మరి నువ్వేం చేస్తున్నావు? అంటే నిరసన అంటే అంతర్వేదిలో రథం జరిగితే హిందువుల మనోభావాలు దెబ్బతింటే నువ్వు ఇది చేయకూడదా? మేమందరము టీమ్ గా వెళ్ళాము. అప్పుడు టీమ్ గా వెళ్ళి అయ్యా ఇది అన్యాయం అని చెప్పేసి అంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత అప్పుడే ప్రభుత్వానికి. అంటే ఏముందండి అంటే నిరసన తెలిపితే 80 మందిని దాంట్లో వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి లిస్టు తీయమనండి. ఆ 80 మందిలో ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తారా? ముసలి వాళ్ళు, లేడీస్ ఉన్నారు, ఒకసారి ఆ లిస్టు తీయమనండి. ఎప్పుడైనా కానీ దాన్ని ఇది ఎప్పటికల్లా కొనుక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి కదా పార్థసారథి గారు. అంటే ప్రజలకు కూడా ఒక డైలమాలో ఉన్నారు. నిజంగా నిన్న తిరుపతి ప్రసాద్ ఇస్తుంటే తినాలా వద్దా, ఇంతకుముందు గోపిగా చెప్పినట్టుగా అరే లాస్ట్ టైం వరకు ఏం తిన్నాం, ఇప్పుడు అంతా తెలిసిందా తినాలా వద్దా అని ఒక డైలమాతో, కానీ స్వామివారి ప్రసాదం కాబట్టి కళ్ళకు అద్దుకుని అయితే స్వీకరించాము. టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది. అది దేనికోసము ఎందువల్ల అనేది తర్వాత తెలుసుకోవాల్సిన అంశం. ఒకవేళ దీంట్లో లో క్వాలిటీ గీ ఉపయోగించారా, లేదంటే కనుక దినుసులు ఏదైనా సరిగా లేని ఉపయోగించారా, యానిమల్ ఫ్యాట్ ఉందా లేదని చెప్పి నేను చెప్పడం లేదు, ఎందుకంటే అది విచారణలో వస్తుంది కాబట్టి టేస్ట్ గురించి మాత్రమే చెప్తూ ఉన్నా. ఎప్పటికల్లా ఇది క్లియర్ అయ్యి ప్రజలకు క్లారిటీ రాబోతుంది అనుకోవచ్చు. భక్తులే మాకు రావడం తగ్గించలేదు, భక్తుల మనోభావాలు ఆ దేవుడి మీద నమ్మకం ఏం కోల్పోలేదు. నిన్నటి వరకు కూడా అక్కడ క్యూ లైన్ లో భారీగా నిల్చుని ఉన్నారు, శ్రీవారిని దర్శించుకుంటున్నారు, ప్రసాదాన్ని తీసుకెళ్తున్నారు. ఎప్పటికైతే డైలమా నుంచి ఎప్పుడు భక్తులు ఇక్కడ ఒక్కటండి అనుమానం అనేటువంటిది ఎందుకు వస్తుందంటే, గతంలో అనేక సంవత్సరాలుగా కొంతమంది నెయ్యి సప్లై చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు ఉండేటువంటి రేటుకి ఈ రోజు ఉండేటువంటి దాంట్లో పూర్తి స్వచ్ఛమైన ఆవు నెయ్యి 300 రూపాయలకి సప్లై చేసే అవకాశం ఉందా? కొంత ఆలోచన చేయాలి కదండి. ఆ ఆలోచనలో వచ్చినప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు చేస్తూ బయట ఉండేటువంటి కల్తీ నెయ్యిని తీసుకొని వస్తే తప్ప అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్కి లాభం రాదు. ఇది ప్రాక్టికల్. ఇది ఇంతకన్నా ప్రాక్టికల్ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడైనా కానీ అవి జరిగినాయి అనేటువంటిది ఒక అనుమానం ఉంది. సో దానికి సంబంధించి రిపోర్ట్ వచ్చింది, ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఊరికేనైతే ఆరోపణలు చేయలేదు కదా. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి మొత్తం విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగేంత వరకు ఉండాలి కదా. ఎవరైతే ఎప్పుడైతే మీరు ప్రతిరూపంలో ఇదంతా రాజకీయ కుట్ర ఇదేం చెప్పి మీరు మాట్లాడారో అది కాదు అనేటువంటి విషయంలో యువతల వాళ్ళు మాట్లాడతారు. అయితే ఒకటండి, మామూలుగా ఉండేటువంటిది అపరాధ స్తోత్రం అని చెప్పేసి మనకు ఉంటుంది. మనకు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఏదైనా తప్పులుంటే కాపాడు స్వామి అని చెప్పేసి చెప్తాం. ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తాడు. దీంట్లో ఇంకోటి కూడా చెప్తానండి, అంటే క్రైస్తవం అనేటువంటి పేరుతో వీళ్ళు చేసే దురాగతాలు ఎలా ఉంటాయంటే, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ అనేటువంటిది అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఆయన తెలియనటువంటి మూర్ఖుడు కాదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన క్యాబినెట్లు తీసుకొని ఒక 7 కొండలు కాదు 2 కొండలే తిరుమల అని చెప్పేసి మొత్తం ఇచ్చారు. ఏమవసరం వచ్చిందండి అది? ఏమవసరం వచ్చింది అంటే వాళ్ళకి ఏంటంటే 7 కొండల్లో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం చేయకూడదు, అక్కడ ఏదైనా మసీదులు పెట్టకూడదు, మాంసాహారం తీసుకోకూడదు అనేటువంటిది ఒక నియమం. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 కొండలు చేసి 2 కొండలు మాత్రమే తిరుమల అని చెప్పేసి ఇచ్చారు. ఆ రోజు దివంగత మా ముఖ్యమంత్రి గొప్పవారు రోసయ్య గారు వస్తే మేమందరము వెళ్ళి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. అంటే అతను అయితే షాక్ అయ్యాడు, నేను ఈ యొక్క క్యాబినెట్ లో ఉండాలనా అని చెప్పి మా ముందర ఆయన ఫోన్ చేశారండి. నాకు బాగా ఇది ఫోన్ చేసి ఆయనకు ఉండేటువంటి ఆప్యాయతతో రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడతారు. రాజశేఖర, ఇది నీకు తెలిసి చేసిందా తెలియక చేసిందా? అసలు ఏందా 7 కొండల్ని 2 కొండలు చేసావు, ఇది వెంటనే నువ్వు రద్దు చేయకపోతే నేను ప్రభుత్వంలో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి అంత కఠినంగా చెప్పారు ఆయన. వెంటనే ఒక వారం లోపల మళ్ళా కేబినెట్ తీర్మానం చేసి దాన్ని నాన్న అట్లే చేశాడు మొత్తం పేరుతో. వాళ్ళ నాన్న అట్లే అనిల్ యొక్క సభలోకి వెళ్ళిన తర్వాత విశ్వాసాన్ని మారుస్తున్నటువంటి అనిల్ గారు చాలా శభాష్, ఈ విశ్వాసాన్ని మార్చి అవన్నీ ప్రజలు చూసిన తర్వాతే కదా పార్వతి గారు తీర్పుని. అందుకే కదా అనుమానం ఉంది అంటున్నాం కదా. అంటే ఈ రోజు కూడా ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇండైరెక్ట్ గా ఆ నెయ్యిని ఇట్లా చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి చేసేటువంటి కుట్ర అనేటువంటిది జరిగింది. ఇది క్రైస్తవ మత ప్రచారం కోసం జరిగింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అయినా కూడా ఇట్లాంటి వాటికి హిందూ ధర్మం ఏ రోజు కూడా వెరవదు. అనేక వందల సంవత్సరాల పాటు
మొత్తం రాజులు ఓకే, సిట్ విచారణ జరుగుతోంది. అందుకే అడుగుతున్నాం ఎంత త్వరితగతిన జరిగి రిపోర్ట్ ఎంత త్వరితగతిన వస్తుందో దర్యాప్తు సంస్థ, అది అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా ఆశా గారు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు, పార్సాద్ గారికి, గోపి గారికి, అందరికీ కూడా శుభోదయం. ఏంటి ఒక పక్క చెప్పండి. ప్రధానంగా ఏదైతే ఆరోపణలు చేశారో ఆ నెయ్యి కాంట్రాక్ట్ అనేది టెండర్ పిలిచింది మార్చి 25న. వాళ్ళకి టెండర్ గ్రాంట్ అయింది మే 8న. వాళ్ళు సప్లై ప్రారంభించింది జూన్ 12 నుంచి జూలై 6 వరకు. ఈ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు బాధ్యులా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం దీంతో? ఏఆర్ డైరీకి ఎవరిచ్చారు? ఏఆర్ డైరీకి ఇచ్చింది ఎవరు? టిటిడి బోర్డు ఇచ్చింది. టిటిడి బోర్డుకి ఏదైనా సంబంధం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం? అది ఏమన్నారంటే, ఇప్పుడు పార్థసారథి గారు అసలు 300 రూపాయలకి నెయ్యి ఎట్లా ఇస్తారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నందిని వారు 306 రూపాయలు కోట్ చేస్తే 306 రూపాయలు కాదని 276 రూపాయలకే ఇస్తానన్నటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి గోవింద ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఏమైనా సరే కొంచెమైనా సరే విజ్ఞత ఉండాలి ఆరోపణ చేసేటప్పుడు. అక్కడ L1 లో ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తారు. L1 అంటే మొదటి స్థానం ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. తర్వాత L2 వాళ్ళకి ఇస్తారు. ఆ L1 లో ఇచ్చేది కూడా మొత్తం ఎవరు 65% L1 వారికి ఇచ్చి టెండర్ లో పాల్గొన్న మిగతా నలుగురికి కూడా ఆ 35% పంచుతారు. అది ఒకటి బేసిక్ గా. రెండవది, అసలు నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ఆరోపణకి ఏదైనా కొంచెమైనా సరే నిబద్ధత ఉందా అని ఈ రోజున శ్రీవారి భక్తులు, నాకు పార్థసారథి గారు భక్తులే కావచ్చు, అంతకు మించిన భక్తుడు నేనని గర్వంగా చెప్పుకుంటా. శ్రీవారి భక్తుడు నేను. సంవత్సరానికి నేను 4 సార్లు వెళ్తాను. నీ పేర్లో కూడా నా వెంట వెళ్ళినప్పుడు శ్రీనివాసుడు పేరులో నా పేరు శ్రీనివాసుడు, నా భార్య పేరు లక్ష్మి. సూపర్. మరి మేము ప్రతి సంవత్సరం నలుగురు, నేను ఒంటరిగా వెళ్ళను ఎప్పుడు. నా వెంట 2 మిత్రులు కంపల్సరీ వస్తారు. ఆ 2లో ఒకరు ముత్యాల రాజు క్రిస్టియన్, మరొకరు మస్తాన్ వలి ముస్లిం. కనీసం నాతో కలిసి వచ్చి వాళ్ళు 6 సార్లు దర్శనం చేసుకున్నారు. ఏ రోజు వాళ్ళని డిక్లరేషన్ అడగలేదే. రాజకీయం కోసం ఈ డిక్లరేషన్లు జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అడిగారే. అడిగిన వీళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోయే ముందు దర్శనం చేసుకున్నారు. పాదయాత్ర పూర్తయిన తర్వాత దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు? ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పూజారులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి మరి ఆహ్వాన పత్రిక అందించి మీరు తిరుమలకు రండి అన్నప్పుడు వీళ్ళు డిక్లరేషన్ పత్రాలు తీసుకెళ్లి సంతకం పెట్టించుకున్నారా? సంతకం పెట్టించుకోకపోతే వాళ్ళని ఏమైనా శిక్షించారా? సంతకం లేకపోతే వాళ్ళనే మళ్ళీ కొనసాగిస్తున్నారా? ఎందుకంటే మీకు ఫోటో కూడా పంపిస్తాను. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పూజారులు అయితే వచ్చి ఆహ్వానించారో నిన్న బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అదే పూజారులు వచ్చారు. మరి వాళ్ళని ఎందుకు శిక్షించలేదు? సంతకం పెట్టించుకోకుండా
క్రిస్టియన్ అన్యమతస్తుని ఎందుకు మీరు ఆహ్వానించారని చెప్పేసి ఆ పూజారులను ఎందుకు శిక్షించలేదు? అదే విధంగా ఒక అబద్ధం చెప్తున్నాడే చంద్రబాబు నాయుడు గారు, నెయ్యిలో కల్తీ జరిగిందనేటటువంటి అబద్ధం కేవలం హిందువుల మనోభావాలను, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కోసం మాత్రమే చేశాడు అంటానికి నేను ఒక చక్కటి ఉదాహరణ మీకు చెప్తా. ఏమిటంటే నెయ్యిలో కల్తీ కలవటానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏంటంటే పామాయిల్ కలుపుతారు, సోయాబీన్ కలుపుతారు, సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుతారు. ఇవన్నీ కూడా 125 రూపాయలు కాసుకొని ఉంటాయి రేట్లు. అదేవిధంగా రేప్ సీడ్ నుంచి, మస్టర్డ్ ఆయిల్ నుంచి, గ్రౌండ్ నట్ ఆయిల్ నుంచి వాటిని కూడా కలిపేటటువంటి అవకాశం ఉంది. వాటి ఖరీదు వచ్చేసి 135 నుంచి 150 రూపాయల మధ్య ఉంటుంది. నెయ్యి 320 రూపాయలకి సరఫరా చేయాలని ఒప్పుకున్నారు కాబట్టి వీటిని కలిపేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఆయన చెప్పినటువంటి పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, ఆయన చెప్పినటువంటి ఏది గొడ్డు మాంసం, ఇవన్నీ కూడా 1400 రూపాయల రేటు ఉన్నదాన్ని ఎవడైనా అన్నం తినేవాడు వచ్చి కలుపుతాడా? భక్తుల యొక్క మనోభావాలను మీరు కూడా సమర్థిస్తున్నారు అంతే కదా? నన్ను చెప్పనండి. మీరే చెప్పారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఏమన్నా అబ్జెక్ట్ చేశానా? ఒక్క ప్రశ్న కనీసం ఇంట్రో క్వశ్చన్ నేను అడిగాను మిమ్మల్ని. ఇదేంటిది మీరు చెప్తూ ఉంటే ఏమన్నా ప్రెస్ మీటా అండి? మీరు చెప్తూ ఉంటే ప్రెస్ మీట్ లో నేను వింటూ ఉండడానికి ఏమన్నా విలేకరుగా వచ్చున్నానా? ప్రెస్ మీట్ కి కాదు కదా. ఫ్లో ఆపేట్లే మీరు చెప్తూ ఉంటే కూర్చుంటాను. ఇది కరెక్ట్ కాదు. పార్సాది గారిని అడిగాను, గోపి గారిని అడిగాను, మా ఫ్లో మిస్ అయిపోతుంది, వెయిట్ చేయడం అన్నది అది కరెక్ట్ కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటండి నిజాలను మీరు వినలేకపోతున్నారా? మరి ఇప్పటి వరకు చెప్పిన అబద్ధాలా? నేను నిజమైనప్పుడు కాపుతున్నానా? ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోండి. స్టార్టింగ్ ఇంట్రో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగకుండానే మీరు స్టార్ట్ చేశారు. నేను అక్కడ కూడా ఇంట్రో ప్లీజ్ వినాలి శ్రీనివాస్ రెడ్డి గారు, వినాలి. ఒకసారి వినండి, ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది. ఇంట్రో క్వశ్చన్ నేను గోపి గారిని అడిగాను. నేను అబద్ధాలు చెప్పినారని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే ప్రూవ్ చేస్తా. మాధవరావు గారు అనేటటువంటి ఉద్యోగిని, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కి సంబంధించినటువంటి ఉద్యోగి, ఆ యొక్క తిరుమల టికెట్ల వెనకాల జెరూసలేం ముద్రించినటువంటి ఉద్యోగిని 15 రోజుల్లో సస్పెండ్ చేశారు. మీరు అబద్ధం కాదా చెప్పింది? ఏం చర్య తీసుకున్నారా లేదా? అతను సస్పెండ్ చేశారు. అతని మూలం ఏంటి? తెలుగునాడు ట్రేడ్ యూనియన్. అతను కావాలని చేశాడు, అతను అరెస్ట్ చేశారు. ఎక్కడున్నారు సార్ మీరు అబద్ధాలు చెప్పడానికి? మీడియాకి వచ్చి అబద్ధాలు చెప్తారేమండి? శ్రీనివాస్ రెడ్డి గారు ఏమండి? అతను కోర్టుకు వెళ్ళాడు, కంటిన్యూ అవుతున్నాడు. అదే అక్కడే రాజకీయ దాదాపుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి కామెంట్స్ ని మీరు అంగీకరిస్తున్నారు, సమర్థిస్తున్నారు, అంతే కదా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సనాతన హిందువు, వీళ్ళలాగా డమ్మీ హిందువు కాదు. సనాతన హిందువు పొన్నవాళ్ళు సుధాకర్ గారు. పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఎంత గొప్ప హిందువు అంటే, హిందువు అనేవాడు జీవరాశుల్లో, ప్రతి జీవరాశుల్లో, ప్రకృతి వనరుల్లో అందరిలో కూడా దైవాన్ని చూడమని హిందూ మతం చెప్తుంది. అందుకే అందుకే సరీసృపం పామును కూడా సుబ్రహ్మణ్య స్వామి అని కొలుచుకుంటాం, కోతిని కూడా ఆంజనేయ స్వామిని కొలుచుకుంటాం. అలాంటిది మరి కొండని పూజిస్తాం, బండని పూజిస్తాం, బండని పూజిస్తాం. ఎదుటి మానవుల్లో, ఎదుటివాడిలో, కనీసం ప్రతి జీవరాశిలో కూడా దేవుణ్ణి చూడమని హిందూ మతం చెప్తా ఉంటే, క్రైస్తవం అనే ముద్ర వేసి ఆ వ్యక్తులను దోషులుగా నిర్ణయించాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వీళ్ళు హిందువులు ఎలా అవుతారు? రెడ్డి గారు ఇంటరాప్ట్ చేస్తేనేమో దాదాపుగా ప్యానల్ కి వచ్చే వైసీపీ మెంబర్స్ అందరూ కూడా ఇదే ఆర్గ్యుమెంట్.
మాకు టైం ఎవరంటే చెప్పినంతసేపు మీరు చెప్తారు, అది టాపిక్ అటు తీసుకెళ్ళినా ఇటు Argument తీసుకెళ్ళినా ఏంటండి? కనీసం మమ్మల్ని వాస్తవాలు క్వశ్చన్ మేము చేసే అడుగుతున్నాం. ఆస్కారం మేము లేకుండా అడిగేటటువంటి మాట్లాడుతూ ఉంటారు. మీరు సమాధానం చెప్పించండి. పార్సారథి గారికి శ్రీనివాసరెడ్డి గారు సమాధానం ఒక్కసారి చెప్పించండి. నా క్వశ్చన్ మీరు వింటే తర్వాత నేను ఆయన క్వశ్చన్ చేస్తాను. ఒకసారి నా క్వశ్చన్ మీరు అసలు మీరు డిబేట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను కనీసం మిమ్మల్ని క్వశ్చన్ చేశానా? నా క్వశ్చన్ విన్నారా? నేను ఇంతకు ముందు కూడా అన్నా. గోపి గారిని ఒక్క నిమిషం సార్, గోపి గారిని ఇంట్రో క్వశ్చన్ అడిగా నన్ను సమాధానం చెప్పారు, మధ్యలో ఇంటరాప్ట్ అయ్యా నన్ను సమాధానం చెప్పారే సార్ కదా. పార్సారథి గారు నేను ఇంట్రో క్వశ్చన్ అడిగాను, ఆయన కంటిన్యూ చేశాను, నేను మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఆయన సమాధానం చెప్పారు. అయ్యా నా ఫ్లో మిస్ అయిపోతున్నా, నువ్వు నన్ను అడగద్దు అనే విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పలేదు. మిమ్మల్ని స్టార్టింగ్ లోనే క్వశ్చన్ అడుగుతుండగా మీరు స్టార్ట్ చేశారు, ఓకే కంటిన్యూ అన్నా మీరు చెప్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఇంటరాప్టే చేయలేదు, కావాలంటే వెనకాల చూసుకోండి, ఇంటరాప్ట్ చేయలేదు. నేను ఇంటరాప్ట్ చేసే టైం నా ఫ్లో మిస్ అయిపోతుందంటే అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, పొన్నవల్ సుధాకర్ హిందూ అంటున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఏదైతే ఆయన కొవ్వు గురించి ఆ రేటు గురించి 400 to 600 ఇదేదని చెప్పున్నారు. ఓకే, డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఇదే మీడియా క్వశ్చన్ అడిగింది. సార్ అందరూ వచ్చినప్పుడు కూడా ఈ విధంగా డిక్లరేషన్, మీరు ఇంతకు ముందు ముత్యాలరావు మస్తాన్ వారు ఏదో పేర్లు చెప్పారు కదా 2 మతాలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఎట్లా అండి అంటే, తెలిసిన వాళ్ళైతే ఏం చేయలేం, నోన్ పర్సన్స్ ఎవరైతే ప్రముఖులు ఉంటారో ఆ ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రం డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పున్నారు. దానికి నాకు తెలిసినంత వరకు క్లారిటీ. ఒకవేళ ఇప్పుడు సిట్ వేశారు, సిట్లో దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఏదైనా పేర్లు బయటకు వచ్చి చెప్తే దాన్ని అంగీకరిస్తుందా వైఎస్ఆర్సీపీ పార్టీ? మీరు ఇంతకుముందు అన్నారు ఒకవేళ జరిగితే ఈ విధంగా జరగచ్చు, ఇది ఆయిల్ కలవచ్చు, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇది అదే సోయాబీన్, ఈ విధంగా ఆయిల్ మిక్స్ అయి ఉండొచ్చు అంటున్నారు. అసలు టెస్టే జరిగితే ఇవి కూడా ఇవి కూడా కలిసే ఆస్కారం ఎక్కడిది? ఇవి కూడా కలగకూడదు కదా, ఇవి కూడా కలవకూడదు కదా, 100% ప్యూర్ గీ రావాలి కదా. ఒకటి మీరు అడిగిన వాటికి ఇప్పుడు నేను సమాధానం చెప్పొచ్చా? సమాధానం చెప్పండి. నేను కలిపి ఉండవచ్చు అని నేను అంటల్లా, కలిపే అవకాశం ఉన్నటువంటి అంశాలు అవి అని చెప్తున్నా. ఏదైతే కలిపే అవకాశాలు ఉన్నటువంటి అంశాలు అవి, అంతేగాని అంతకన్నా ఖరీదైనటువంటి పదార్థాన్ని తీసుకెళ్లి కలిపి నష్టపోరు. అవి కూడా కలవలేదు అంటున్నారా? కలవలేదు. ఇది ముమ్మాటికి కూడా చంద్రబాబు నాయుడు గారి సృష్టి తప్ప కలవలేదు. టేస్ట్ గురించి ప్రస్తావించారు. సిట్టే ఉందండి. ఆ సిట్టు ఆయన ఆరోపణ చేసిన ఆయన వేసుకున్న సిట్టు 6వ తారీఖు నాడు శాంపిల్స్ ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీ చెన్నైలో కూడా ఉంది, ఎన్డీడీబీ బ్రాంచి. ఎన్డీడీబీ బెంగళూరులో ఉంది, ఎన్డీడీబీ హైదరాబాద్ లో ఉంది. గుజరాత్ కి ఎందుకు పంపించారు? ఆ గుజరాత్ కి సంబంధించినటువంటి మీనేష్ సీడ్ షా, ఏది ప్రస్తుత చైర్మన్, ఎన్డీడీపీ చైర్మన్ మీనేష్ సీడ్ షా, అదే విధంగా మాజీ చైర్మన్ వర్షా జోషి, వీళ్ళిద్దరితోటి 5వ తారీఖు నాడు వీళ్ళిద్దరు వచ్చి శ్యామలరావు గారిని ఎందుకు కలిశారు, ఎందుకు భేటీ అయ్యారు, ఆ భేటీ అయిన ఫోటోలన్నీ పేపర్లలో వచ్చినాయా లేదా, 5వ తారీఖు వీళ్ళు భేటీ అవ్వటం ఏంటి? ఎప్పుడు లేని విధంగా బెంగళూరుకి చెన్నైకి మాత్రమే పంపేటటువంటి శాంపుల్స్ ని వాళ్ళకు సంబంధించిన గుజరాత్ కు పంపడం ఏంటి? ఇక్కడ కుట్రకోణం కనపట్టలేదా? వాళ్ళు వేసుకునే సిట్టులో ఏమొస్తుంది? వాళ్ళు వేసుకునే సిట్టులో ఏమొస్తుందో వారు వ్యవసాయ పరిశోధన సంస్థ ఆ యొక్క శాస్త్రవేత్త వారు చాలా సూటిగా ప్రశ్నించారు. వారి పేరు ఏంటంటే బద్రి వేణుగోపాల్ గారు. ఈ సిట్ అనేది ఏదైతే ఎవరైతే ఆరోపణ చేశారో అతని మీదే విచారణ చేసుకోవటం ఏంటి? దీని మీద విచారణ సిట్టింగ్ జడ్జితో చేయమని ఏదైతే వారు ద్రౌపది ముర్ము గారికి లేఖ రాశారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి గారు మీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులే. సుబ్రహ్మణ్య స్వామి గారు మాజీ చైర్మన్ గారు సుప్రీం కోర్టులో బాబ్డే గారు ఈ రోజు విచారణ చేయబోతా ఉన్నారు. చాలా సార్లు చెప్పింది సిట్టింగ్ జడ్జి అనేది కాని పని అని. మరి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో, సిట్టాలని జరుగుతుంది కాబట్టి ముందుకు వెళ్తారనేది ఎనీ ఆన్సర్స్ అండి పార్సారథి గారు? ఎందుకంటే నెక్స్ట్ సంక్షేమ పథకాలకు సంబంధించిన మనం వెళ్ళాలి, టాపిక్ ఉంది. ప్లీజ్ ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తే
1 minute లో కంప్లీట్ చేయండి ప్లీజ్ పార్థసారథి గారు. ఓకేనండి, మంచిదండి. శ్రీనివాస గారు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఆయన్ని నేను భావిస్తున్నాను. ఆ ప్రతినిధిగా భావించేటువంటి వారిని ఒక చిన్న ప్రశ్న వేయాలనుకున్నాను. రాజశేఖర రెడ్డి గారు అనిల్ యొక్క అభినందన సభలో ఈ విశ్వాసానికి సంబంధించి ఈయన బాగా మారుస్తూ ఉన్నాడు, ఇంకా మార్చాలి అని చెప్పిండేటువంటి ఒక వీడియో మీరు చూసారా? చూడకున్నా అంటే మీకు నేను పంపిస్తాను. నేను యాక్చువల్గా చూస్తున్నా, ఇది కనపడంలో నిన్ననే చూశాను నేను అది. అంటే ఒకగా ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత మతాన్ని మార్చండి, నువ్వు బాగా మారుస్తున్నావు అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అంటే వీళ్ళు మత వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తారు. దురదృష్టవశాత్తు క్రైస్తవ మతంలోను, ఇస్లాం మతంలోను ఇలాంటివి ఉన్నాయి. హిందూ ధర్మంలో ఆయన చెప్పినట్లుగా అందరినీ ఆదరిస్తాం, మన మతాన్ని మార్చాలని ప్రోత్సహించం బాబు, అందరూ బాగుండండి, అందరూ దేవుళ్ళు ఒకటే అంటాం. నేను ఒక్కటే చెప్తానండి, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మేము ఏం కోరుకుంటున్నామంటే, అయ్యా వెంకటరమణ స్వామిది పక్కన అల్లాది పక్కన యేసుక్రీస్తుది కూడా పెట్టుకొని ఒకే మనస్తత్వంతో మనసా వాచా కర్మణ మేము పూజ చేస్తాం, మీరు చెయ్యండి అని మీరు చెప్పండి. మేమేమో అనడం లే, కనీసం మీకు చెప్పేటువంటి దమ్ముందా ఈ రోజైనా? ఇదే శ్రీనివాసరెడ్డి గారికి కానీ వాళ్ళ యొక్క క్రైస్తవ ముఖ్యమంత్రులకు కానీ అందరు దేవుళ్లను పెట్టుకుని పూజ చెయ్యండి అని చెప్పే దమ్ము వీళ్ళకుందా? నిజంగా ఉందంటే కదా నేను నమస్కారం పెట్టి, ఎందుకంటే లడ్డూ విషయం మాట్లాడుతున్నాము, సిట్ గురించి మాట్లాడుతున్నాము, మళ్ళీ ఇది కాస్త క్రాస్ టాక్ అవుతుంది. పార్థసారథి గారు ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సమాధానం అందరికీ తెలుసు ఏ విధంగా ఉంటుంది, ఏ మతాలు ఏ విధంగా చేస్తూ ఉంటారు. సాధారణంగా హిందువులు అన్ని ప్రసాదాలు తింటారు, చర్చ్కి వెళ్తాం, మసీదులకు వెళ్తాం, ఇవన్నీ తెలిసినవే. ఓకే, ఆన్సర్ శ్రీనివాస్ రెడ్డి గారికి తెలిసి ఉంటుంది కాబట్టి ఓకే, ఆ విధంగా జరగాలి. ఒకవేళ సిట్ మీద నమ్మకం లేకపోతే, ఎందుకంటే ఇప్పటికే నాయకులు చెప్తున్నారు, వైసీపీ నాయకులు, సిట్ అంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా ఉంటుంది, ఏ విధంగా నమ్ముతామని. సో సిబిఐ వేస్తారా లేదంటే నగదు ఏంటండి? శ్రీనివాస్ రెడ్డి గారు దానికి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఒక నిమిషంలో వాళ్ళు చెప్పనివ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు అసలైనటువంటి విషయం ఒక ముక్కలో చెప్తానమ్మా. మీరు అడిగిన ప్రశ్నకు, వారు పార్థసారథి గారు అడిగిన ప్రశ్నకు మీరేమన్నారంటే, దేవదేవుడు శ్రీనివాసుడే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు అన్నారు. రాజకీయాలకు ఉపయోగించుకుంటే 2వ తేదీ జూన్ నెల 2వ తేదీ 2007 జీవో నెంబర్ 646 647 ద్వారా 7 కొండలు శ్రీవారివే, అదేవిధంగా ఈ ప్రాంతాలలో అన్యమత ప్రచారాలు జరగకూడదని జీవో ఇచ్చినటువంటి వారిని 2009లో కూడా ప్రజలు గెలిపించారు. వాళ్ళ మీద అసత్యారోపణలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలను ఓడించారు. ఆ గెలుపు ఓటంలో అనేటువంటి రకరకాలుగా ఉంటాయి శ్రీనివాసరెడ్డి గారు. అది ఓడించారు. అంటే 2 కొండలు చేసిండేటువంటిది కాంగ్రెస్ కదా, 2 కొండలు చేసిండేది రాజశేఖర రెడ్డి గారే కదా. ఒట్టి మాట అది కూడా అబద్ధమే. మీడియాలో టాపిక్ డివేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణం, గెలుపు, ఓటమి అనేది ఈసారి మరి మీరు ఓడిపోయారు, మళ్ళీ ఇవన్నీ టాపిక్ డివేట్ అవుతాయండి ప్లీజ్. గోపి గారు, సంక్షేమ పథకాలు సూపర్ 6 గతంలో అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వానికి మెయిన్ గా ఉపయోగపడింది ఏంటంటే సూపర్ 6 పథకాలు. దాంట్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తామన్నారు. ఈ ఫ్రీ బస్సు సంబంధించి ఆల్రెడీ నడుస్తూ ఉంది. మనం అనుకున్నాం దసరా అన్నారు, తర్వాత ఏమో అది ఎప్పటికి ప్రాసెస్ అవుతుందో, దాంట్లో ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అంటున్నారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఏదైతే చెప్పున్నారో 3కు సంబంధించి దీపావళి నుంచి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పెట్టుబడుల ఆకర్షణగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే దానికి కూడా నేను శ్రీకాంత్ చూడడం జరిగింది. రెండింటి గురించి సమాధానం చెప్పండి, సమయం లేదు, ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్లీజ్. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఇన్వెస్ట్మెంట్లు అండి. ఇన్వెస్ట్మెంట్ల ఆకర్షణ, ఇన్వెస్టర్స్ ని రాష్ట్రానికి పిలవడం, ఇన్వెస్టర్స్ తో సమావేశాలు చేయడం, అవి మీడియాలో పెద్దగా రావడం, ఇవన్నీ చాలా సాధారణంగా జరిగిపోతుంటాయి. బహుశా ఆ క్రమంలోనే ఆ ఇన్వెస్టర్లను ఎక్కువ మందిని ఆకర్షించేందుకే నారా లోకేష్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ గతంలో ఇప్పుడు వాళ్ళు కియా మోటార్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఒకవేళ అలాంటి పరిశ్రమలు ఏమైనా పెద్ద పరిశ్రమలు మా రాష్ట్రానికి తీసుకురాగలిగితే దాన్ని అభినందించాల్సిన అంశం ఏమవుతుంది. ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీకి లొకేషన్ చైర్మన్ గా పెట్టడం అంటే యువ నాయకుడు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి హోదా, కాబోయే ముఖ్యమంత్రి,
ఎట్లా అయినా సరే ఆయనకి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద కొన్ని ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ ప్రకారం వాళ్ళు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో తెలుగుదేశం హయాంలో కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ చాలా సార్లు 2వ స్థానం 3వ స్థానాల్లో మొదటి స్థానాల్లో కూడా వచ్చింది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వీళ్ళు తెలుగుదేశం కొత్తగా కనిపెట్టారు. అది చాలా స్వాగతించదగ్గ అంశము. ఇకపోతే సూపర్ 6 అధికారంలోకి రావడానికి 165 సీట్లు ఎన్డీఏకి రావడానికి కారణం సూపర్ 6. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు, ఏమాత్రం డౌట్ లేదు. అయితే దానిలో మొట్టమొదటిగా బహుశా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు మొట్టమొదట మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి దాన్ని అమలు చేస్తారు అని అనుకున్నాం. ఎందుకంటే దాని గురించి చాలా మంది మంత్రులు ప్రకటనలు చేశారు అప్పట్లో, 2వ నెలలోనే, మొదటి నెల 2వ నెలలో. అంటే పక్క రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే మొదటి హామీ అదే చేస్తారేమో, ఆర్టీసీ అనేది ప్రభుత్వ కన్సర్న్ లో ఉంటుంది కాబట్టి అని చెప్పి అనుకున్నారు. అవునవును, రవాణా శాఖ మంత్రి గారు కూడా అదే ప్రకటన చేశారు. అయితే వాళ్ళు మరి ఎందుకనో ఈ ఉచిత సిలిండర్ అనే పథకాన్ని సూపర్ 6 లో నుంచి మొట్టమొదటిగా తీసుకొని అమలు చేయడానికి, దీపావళి నుంచి అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. స్వాగతించాల్సిందే. ఇప్పటికే 100 రోజులు దాటిపోయింది. సూపర్ 6 లో ఉన్న 6 అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోవటం కంటే కూడా అన్ని హామీలు అమలు చేయాలి. దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 100 రోజులైనా కూడా ఇంతవరకు ఏది అమలు చేయలేదు అనేటువంటి కొంత అసంతృప్తి ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ కూడా బహుశా తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టినట్టున్నారు. మరి ఎలక్షన్ల అప్పుడేమో మహిళలకు ప్రతి ఇంటికి ఒక 3 సిలిండర్లు ఇస్తామని ప్రకటించిన గోపి గారు, అంటే దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ పార్టీ అయినా పెడుతుంది కదా, అధికార పార్టీ. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఒకే విధంగా అయితే ఎప్పటికి ఉన్నవాడు ఉన్నవాడి కింద ఉంటాడు, లేనివాడు లేనివాడి కిందే ఉంటాడు కదా. ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే దాన్ని మాట్లాడదాం. ఎలక్షన్స్ అప్పుడైనా కాకపోయినా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఒక మార్గదర్శకాలు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు కోట్లలో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో గ్యాస్ వాడుతుంటారు, వారికి కూడా 3 గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం అనేది మన యొక్క ఆదాయాన్ని, లేదంటే కావాల్సిన నీడ్ ఉన్న వాళ్ళకి మైనస్ అవుతుంది కదా. ఓకే, ఎస్ గోపి గారు, పార్సారథి గారు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. పార్సారథి గారు 2 పాయింట్స్. ఒకటండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్, 2 సంక్షేమ పథకాలు. సంక్షేమం అనేటువంటి జరగాల్సిందే అనేటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ వచ్చినటువంటి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వంలో అధికారంలో రాకముందు ఉండేటువంటి పూర్తి పరిస్థితి తెలియదండి. ఒక్కసారి పరిస్థితి తెలిసిన తర్వాత ఎంత దౌర్భాగ్యంగా ఇక్కడ. ఐ థింక్ విజయసాయి రెడ్డి అనుకుంటా ఒక కామెంట్ చేశారు, నిన్న మళ్ళీ 3,000 కోట్లు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. కనీసం గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు. మరి 50,000 కోట్లు ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నాయి అని చెప్పి క్వశ్చన్ చేశారు. మంచిదే కదా. ఇప్పుడు గతంలో మీరు చేసినటువంటి అప్పులకు వడ్డీలు చెల్లించాలి. గతంలో కార్పొరేషన్ల పేర్లతోనూ దీంట్ల పేరుతోనూ దొంగగా చేసినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది విధంగా దాంట్లో పరిపాలనలో దాన్ని పూర్తి స్థాయిలో సరి చేసుకోవాలి. ఇంకా దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉండేటువంటి అధికారులే ఎక్కువ భాగం ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ వ్యవస్థలో వాళ్ళు కూడా చేసినటువంటి తప్పులన్నీ కప్పిపుచ్చుకునేదానికి అనేక రకాలుగా ఫైల్స్ మాయం చేయడం, లేకపోతే రకరకాలుగా చేయడం జరుగుతున్నాయి. ఇవన్నీ బయటపడేదానికి కొంత టైం పడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాకపోతే ఈరోజు ఏంటంటే రాజకీయంగా ఒకసారి చెప్పిన తర్వాత తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా కూటమి అనేటువంటి 100% సంక్షేమాన్ని ఏదైతే చెప్పిందో అది త్వరగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి విషయంలో కూడా స్పీడ్ అండ్ ఈజ్ ఆఫ్ అంటే సులభంగా ఉండడం అనేటువంటిది, త్వరితగతిగా ఉండడం అనేటువంటిది 2 కూడా ఉన్నాయండి దాన్ని. ఆ విధంగా జరిగేటువంటి దీనికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ కూడా గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కానీ హైదరాబాద్ లో ట్యాంక్ బండ దగ్గర నుంచి మొదలు పెట్టేసేసి దానికి రూపురేఖలు మార్చినటువంటిది తెలుగుదేశం అనేటువంటిది ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో కూడా ఉంది. ఏదైనా వాస్తవమే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని తీసుకొని అమరావతి పేరుతో ఉండి ఈ 3 రాజధానుల పేరుతో చేసినటువంటి కుట్రల కారణంగా ఇటు విజయవాడ అనేటువంటిది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అక్కడ ఉండేటువంటి విశాఖపట్నం కూడా
అది కోర్టు కేసుల కారణంగా అది జరగలేదు. ఇది వాళ్ళకు ఉండేటువంటి పెద్ద మైనస్ పాయింట్. వాళ్ళు ఎంతసేపు అయినా సరే అభివృద్ధిని చేస్తూ మిగతా రాజకీయాలు చేయాల్సిందేటువంటిది. ఇక్కడ కూటమి మాత్రం అభివృద్ధి చేస్తూ రాజకీయాలు చేస్తాం తప్ప అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయాలు చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా 100% ఏ రాష్ట్రమైనా, ఆఖరికి పశ్చిమ బెంగాల్ అంటే రాక్షసిలాగా ఆమె విపరీతమైన విమర్శలు చేసేటువంటి పశ్చిమ బెంగాల్ కూడా ఎంతో కొంత మైలేజ్ రావాలి కదా, అందుకే కదా ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని చెప్తూ ఉంటారు. ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఈ స్టేట్ కి ఇవ్వాలి కదా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నందుకు. అది ఖచ్చితంగా అమ్మా, డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి పరిస్థితిలో మేము చూడమమ్మా. సర్కార్ రావాలనే నీతి నియమాలతో, మా నీతి నియమాలతో రావాలని చెప్పేసి కోరుకుంటాం. అదే మేము ఆ యొక్క పర్ఫెక్ట్నెస్ చూడండి, గత ప్రభుత్వాలన్నీ ఏ విధంగా మోసాలు చేశాయి, ఆ మోసాల కారణంగా ప్రజల డబ్బు ఏ విధంగా పోయిందనే విషయం మీదనే మేము ఎక్కువగా ఫోకస్ చేస్తాం. పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకెళ్తున్నామంటారు. ఇక్కడ అభివృద్ధి చేసుకునేదానికి ఏ ప్రపోజల్స్ పంపించేది అనేది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కూడా చేసేవాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా చేస్తాము. ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వం ఉన్న కారణంగా ఇంకా స్పీడ్ గా జరిగేదానికి అవకాశం ఉంటుంది అనే విషయం చెప్తాను. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు 2 పాయింట్స్ సంబంధించి. ఆశ గారు, ఏదైతే లోకేష్ గారిని ఒక కన్సార్టియం లాగా ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా చేసి రాష్ట్రానికి పరిశ్రమలు ఆహ్వానించడం అనేది స్వాగతిస్తున్నాం. ఏంటంటే రాష్ట్రానికి మేలు జరిగితే, రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళితే సంతోషించే రాష్ట్ర ప్రజల్లో నేను ఒకండి. అందరం కూడా దాన్ని జరగాలని కోరుకుందాం, మంచి జరగాలని కోరుకుందాం. కానీ మాటలకు పరిమితం కాకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది ఆ క్రెడిట్. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాడు గత 5 ఏళ్లుగా. కాబట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనేది యాడ్ చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 11 పరిశ్రమలకి ఏదో సినిమాలో చెప్పినట్టుగా చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని ఆ 11 పరిశ్రమలు ప్లస్ ఒక 5 పరిశ్రమలు ఎన్నికల కోడ్ వచ్చిన విధంగా సందర్భంలో వాయిదా వేసినటువంటి మరొక 5 పరిశ్రమలకు చంద్రబాబు నాయుడు గారు పోయి మళ్ళీ ఓపెన్ చేశారు. అలాంటివి కాకుండా ఏదైతే జూలై 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 70,000 కోట్ల రూపాయలతోటి చమురు శుద్ధి కర్మాగారం మచిలీపట్నానికి వస్తుందని చెప్పేసి, ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లనే, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఉన్నటువంటి అనుబంధం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పేసి బ్రహ్మాండంగా బిజినెస్ వరల్డ్ వార్త రాసింది. దాన్ని అన్ని ఛానళ్ళు కూడా, మన ఛానల్లో కూడా నేను చూశాను, అన్ని ఛానళ్ళలో కూడా స్వాగతించాం. మనం అందరం కూడా జరగాలని చెప్పేసి కోరుకున్నాం. అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు 23వ తేదీన జూలై 23న బడ్జెట్ లో దీనికి నిధులు కేటాయించబడటం జరుగుతుంది అని చెప్పారు. నిధులు కేటాయించకపోగా ఆ ప్రస్తావన చేయకపోగా ఆ సంబంధించినటువంటి ఆ యొక్క చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు తీసుకెళ్లారు. ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోయింది మీ స్పీడు? స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎక్కడ పోయింది? సంక్షేమ కార్యక్రమాలు అనేవి 6 గ్యారంటీస్ లో అతి తక్కువ గ్యారంటీ 740 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కూడా అయిపోయేటటువంటి అతి చిన్న గ్యారంటీని వీళ్ళు ప్రథమ అంశంగా తీసుకున్నారు. దానినైనా చేస్తున్నందుకు సంతోషం. గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే దాన్ని తీసుకున్నందుకు సంతోషం. దీపావళి నుంచి ఇస్తామంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4 ఏళ్లు మాత్రమే రైతులకి రైతు భరోసా ఇస్తామని 5 ఏళ్లు ఇచ్చారు. అదేవిధంగా 6 గ్యారంటీలను మీరు ఏదైతే ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పార్సారథి గారు కూడా అన్నారు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆశలు ఆవిరి కాకుండా ఉండటం కోసం అవన్నీ అమలు అని కోరుకున్నాం. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండమ్మా.
స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గతంలో మేము ఒక రికార్డ్ సృష్టించాం కాబట్టి నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం కాబట్టి దాని పేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ కింద మార్చారు. కూటమి ప్రభుత్వం కాబట్టి ఎన్నో వచ్చేస్తున్నాయి చమురు సంస్థలు ఇదన్నీ చెప్పారు, కానీ అదేమో ఉత్తరప్రదేశ్లో పెట్టారు. ఇదంతా దేనికి సంకేతం అని ఒక క్వశ్చన్. సంక్షేమ పథకాలకు సంబంధించి ఆల్రెడీ 100 రోజులు అయిపోయింది, ఇంకా ఒకటి కూడా కార్యాచరణ సిద్ధం కాలేదు. ముందు ఫ్రీ బస్ అనుకున్నారు, అందరూ కూడా ఫ్రీ బస్ అన్నారు. అది కాకుండా ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నారు. ఓకే, ఇదైనా సరే త్వరితగతిన చెయ్యాలి, ప్రజలందరికీ అందాలి అని చెప్పి అంటున్నారు. తప్పకుండా అమ్మా, అందరికి నమస్కారం, మీకు కూడా నమస్కారం. ఎన్డీఏ కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో అది 100కి 100 అమలు చేస్తుందమ్మా. సిలిండర్లే కాదు, సూపర్ 6 కాదు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళమ్మా. పోలవరం అమరావతితో పాటు చమురు నిక్షేపాలన్నటువంటి మన రాష్ట్రంలో గ్యాస్ కూడా ఉంది. అనేక రకాల బీపీఎల్ రిఫైనర్ ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి. నిన్న 60,000 కోట్లకి రైల్వే ప్రాజెక్టులు అప్రూవల్ అయ్యి అమరావతికి పోలవరం నిధులు కూడా వస్తున్నాయి. మామూలుగా పరిశ్రమలు గత ప్రభుత్వంలో భయపడి వెళ్ళిపోయాయి, ఇప్పుడు అవన్నీ రూలు లాంటి పెద్ద సమస్యలు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా 100 రోజులు అయ్యింది, మీకు కాదనట్లేదు. ఒకరోజు అటు ఇటు ఆలస్యమైన పనులు పూర్తి చేయడానికి వాయు వేగంలో పనిచేస్తున్నాం. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మేము చెప్పట్లేదు, సర్దుకొని సాధ్యమైనంత వరకు మంచి ప్రభుత్వంగా. ఎందుకు చెప్పట్లేదు? రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని చెప్పి ముందే చెప్పున్నారు కదా మేనిఫెస్టో, వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు. అదేమా ఆల్రెడీ అయిపోయింది, పరుగులు పోయింది మన రాష్ట్రం. అన్ని తగ్గబెట్టుకోవాలి కదా, కాళ్ళు చేయి కూడబెట్టుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పామో అన్ని అమలు చేసి కానీ ఓట్లకు రాము మేము, అది 100% గ్యారంటీ ఇవ్వగలం. కాకపోతే ఒకరోజు అర్ధరోజు లేట్ అవుతుందేమో కానీ సంక్షేమకి ఇచ్చే నిధులు కానీ, పెన్షన్స్ కానీ, గ్యాస్ కానీ, సూపర్ 6 కానీ అన్ని కూడా అమలు చేయడంలో మాత్రం ఎక్కడ మేము కాంప్రమైజ్ కావాలి. చూసిన నిరుద్యోగులు కూడా ఐ థింక్ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు కల్పించలేకపోతే అప్పటి వరకు ఉద్యోగాలు కల్పించేంత 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వస్తాం. వాలంటీర్లు కూడా తిరిగి తీసుకుంటున్నాం, జెన్యున్ గా ఉండే వాళ్ళని. టోటల్ గా అందరినీ కూడా ఏదో పార్టీ ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎవరైనా వేరే పార్టీలో ఉంటే వాళ్ళే అక్నాలజ్మెంట్ వెళ్ళిపోతే మేము ఏం చేయలేము రిజైన్ చేసి. జెన్యున్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూ పెట్టి తీసుకుంటారు. నిరుద్యోగ భృతి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ చేసింది, సిస్టమ్స్ అంతా కూడా మూవ్ అవుతున్నాయి. అలాగే ఇండస్ట్రీస్ భారీగా వస్తున్నాయి, అగ్రిమెంట్స్ మీరు కూడా చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా అదే అంటున్నారు, ఎంప్లాయర్ వరకే పరిమితం కాకుండా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి సంస్థ ప్రారంభమై ఉద్యోగ కల్పన జరగాలి అని. అమ్మ నేను నూలు వచ్చింది, వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, మాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది, మీరు తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ పెడుతున్నాం ఇండస్ట్రీస్ అని, మాల్స్ పెడతామన్నారు. వాళ్ళ ద్వారా కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇలా చాలా పరిశ్రమలు బాబు గారితో మాట్లాడుతున్నారు. అమరావతి కూడా తిరిగి మళ్ళీ ఆంధ్రాకు వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. అనేక అంశాలపైన రోజు రాష్ట్రం ప్రధానంగా ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనతో పాటు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా తీసుకెళ్తున్నామమ్మా. ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల దెబ్బతినిపోయిన వ్యవస్థల్ని బాగుపరచడంతో పాటు గత ప్రభుత్వ కుంభకోణాలు బయట తీయటం అనేది, దాని నుంచి దోషులు పట్టుకోవడం అనేది రెడ్ బుక్ పాలన స్టార్ట్ అయిందని చెప్పారు కదా లోకేష్, ఒక పక్కన అది కూడా కంటిన్యూ ప్రాసెస్. అంతే కదమ్మా, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఖజానాను కొల్లగొడితే రాష్ట్ర ప్రజల సంపద, అది భూములు గానీ, ఇసుక గానీ, ల్యాండ్ గానీ, శాండ్ గానీ, మైన్ గానీ, ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు తీసే కొద్దిగా నెల మందిలాగా వస్తున్నాయి కదమ్మా. ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ప్రజాప్రభుత్వానికి అప్పచెప్పాల్సి ఉంది. తప్పు చేసిన వాళ్ళని తుప్పు రేప కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ తప్పు చేయాలని ఆలోచన వాళ్ళు బుర్రలో కూడా రాకూడదు. అన్ని రకాలుగా మన మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు టైటిల్ పెట్టుకున్నారు, ఆ మాట ప్రజల నుంచి కూడా రావాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ప్రజలు కూడా ఆ మాట చెప్తూ ఉంటారు కదా, అది 100 రోజులు అయితే కంప్లీట్ అయింది, ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు అన్ని సంక్షేమ పథకాలు. ఎందుకంటే గతంలో అమలై ఉన్నాయి కదా, ఆ ప్రాసెస్ అనేది కాస్త గ్యాప్ వచ్చేటికి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు పడతాయని. అది తల్లికి వందనం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, పేర్లు మార్పు ఏదైనా కావచ్చు. అవునమ్మా, మీరు పేరు ఏ ఊరు ఏదైనా పర్లేదు కానీ సంక్షేమాలు మాత్రం నిలిపే ప్రసక్తే లేదు. చాలా ప్రజలు ఆశలు పెట్టుకుని 164 సీట్లు ఇచ్చారమ్మా. ఖచ్చితంగా సేవ చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయాలి. ఆ విషయాల్లో ఎక్కడ మేము మా నాయకులు తప్పు చేసినా, మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసిన నిమిషం కూడా క్షమించడం లేదు. గత ప్రభుత్వం లాగా మేము తిట్టడము, నెంబర్ 1 నోటీసులు ఇవ్వటం, 41 నోటీసులు ఇవ్వటం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఎవరు అడిగినా ఇతోధికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఈరోజు పార్టీ అండగా నిలబడతా ఉంది. 3 పార్టీలు ఒకే వేదిక మీద పోవడం వల్ల భవిష్యత్తు అనేది మంచి పరిస్థితికి వస్తా ఉంది. అదే నేషనల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర పరిశ్రమాభివృద్ధి అభివృద్ధి అయితే మాత్రం, అమరావతి కొలిక్కి వస్తే మాత్రం మీరన్నట్టే మీ నోట్తోనే ఇది మంచి ప్రభుత్వం మీరే చెప్పే రోజు ఖచ్చితంగా వస్తాదమ్మా. తెప్పించుకుంటాం, 100కి 100 మాట నిలబెట్టుకుంటాం. ఏదైనా సరే వారదే కోరుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, చెయ్యాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, అన్ని చెయ్యాలని కోరుకుంటున్నామన్నారు వారు కూడా.
వాళ్ళు కూడా సరైన ఒక రాజకీయ పార్టీగా మంచి సూచనలు ఇస్తే మేము కూడా స్వాగతిస్తామమ్మా. ఎవరిని వ్యతిరేకించే పరిస్థితి లేదు. మీలాంటి జర్నలిస్టులు, లాయర్లు, మేధావులు, సోషలిస్టులు, భారతీయ అందరూ సలహాలు తీసుకొని ప్రభుత్వాన్ని, ప్రజల్ని అభివృద్ధి తీసుకుని కోసం ప్రతి విషయాన్ని మేము స్వర్ణాంధ్రప్రదేశ్ కి సూచనలు ఇవ్వడానికి వెబ్సైట్ కూడా ఇచ్చాం. అందులో కూడా తెలియజేయచ్చు. ప్రతి ఒక్కరు కూడా సలహాలు తీసుకుంటామా. ఎవరిని వ్యతిరేకించే ప్రసక్తే లేదు. అందరికి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛలు ఉంటాయి. గతంలో మీడియా మీద దాడులు మళ్ళీ గతం గురించి ఎందుకు, ఇప్పుడు మన ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుతున్నానండి. గత ప్రభుత్వం చేసినటువంటి వాటి వల్లే గతంలో 14 నుంచి 19 కావచ్చు, 19 నుంచి 24 కావచ్చు ప్రజలు ఇచ్చిన తీర్పు చూసాం. ఇప్పుడు మళ్ళీ 24 నుంచి 29 వరకు ఉన్నటువంటి పరిపాలన చూస్తే ప్రజలు ఓట్లేస్తారు, తీర్పిస్తారు. ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. పరిపాలన చేసే విధానాన్ని బట్టే ప్రజల తీర్పు అనేది ఉంటుంది. ఆశా గారు, మేము కూడా ఛాలెంజ్ గా చెప్తున్నాం. మేము అమలు చేసే ఓట్లకు వస్తాం, అమలు చేయకుండా ఎటు ప్రజలు రావాలి. తప్పకుండా అప్పటికి ఇక్కడే ఉంటాం క్వశ్చన్ చేయడానికి. యాజ్ ఎ జర్నలిస్ట్ గా, ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తిగా మీరు ప్రజల గొంతుగా మీరు మాట్లాడచ్చు. అన్ని విధాలా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుందాం. అట్ ద సేమ్ టైం సిట్ లో ఎటువంటి విచారణ జరిగిన తర్వాత ఏ అంశాలు బయటకు వస్తాయి చూద్దాం. మరి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏ విధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయడానికి అంగీకరిస్తారా, లేదంటే రిటైర్డ్ జడ్జి అంటారా, సిబిఐ, ఈడీకి ఏమైనా అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయా? వీటన్నిటి గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం సంక్షేమం, పెట్టుబడులు, అభివృద్ధి ముందుకు వెళ్తున్నది కాబట్టి ప్రజలందరికీ అనుగుణమైనటువంటి ప్రభుత్వం నడవాలని చెప్పి కోరుకుందాం.